జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు ఈ నెల డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే, సూర్యుడు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, గురుడు రాశ్యాధిపతిగా, శుక్రుడు 11వ స్థానంలో, శని యొక్క 3వ స్థానంలో కూర్చుని, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు స్వామివారికి. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు. మీకు నాలుక మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికీ పని వేగంగా అథారిటీ పెరుగుతుంది, సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. అదే సమయంలో హైడెన్ ఇష్యూస్, మిస్టేక్స్, అన్నెసరీ టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొన్ని కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 11వ స్థానంలో క్యాష్ ఫ్లో ఉంటుంది. వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం. మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది. అదే సమయంలో పర్మిషన్స్, షాపు, ల్యాండ్ విషయంలో జాగ్రత్త. డిసిషన్ తడబడతాయి. మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది. ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది. గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది. అదనపు ఇన్కమ్, ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది. ఖర్చులు హెల్త్, ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది. లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. అమ్మకాలు, క్రయ విక్రయాలు ఉండకపోవచ్చు. రెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ చేయండి దాని మీద బాగా. రిపేర్, ఇంటి మీద రిపేరు, మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి. ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షాపు, సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికీ మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ స్టడీస్కి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వీక్ కాస్త డిస్ట్రాక్షన్స్గా ఉంటుంది. ఆన్లైన్ కొంచెం తగ్గించుకోండి. అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు. విదేశీయంగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి. అబ్రాడ్ జాబ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ 10 days బాగా డిలే ఉంటుంది. ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతకాలు పెట్టేటప్పుడు, ఒక డాక్యుమెంటేషన్ పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు మీ అడ్వకేట్తోనో, మీ ఆడిటర్తోనో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి. మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. రిలేషన్లో డీప్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి. స్మాల్ యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీలో విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేయండి. అన్ని రకాలుగా బాగుంటారు. సెకండ్ హాఫ్లో చాలా బాగుంటారని కూడా చెప్పచ్చు. ఇన్లాస్ ద్వారా కానీ, లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఇంకా థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సంతాన విషయంలో పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పిల్లల యొక్క చదువు కూడా ప్రోగ్రెస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫేవరబుల్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల కంటి చూపుకి సంబంధించి స్ట్రెస్ ఉంటుంది. స్టమక్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశాలు బాగున్నాయి. కొంచెం జాగ్రత్త. యాత్రలో, ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఆహారాలు చూసుకోండి. ఈ యొక్క ఆహారం యొక్క ఇది అయ్యే అవకాశాలు ఇబ్బంది అవుతున్నాయి. చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఫోన్స్ అవాయిడ్ చేయడానికి మంచిది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. చిన్న చిన్న గాయాలు తప్పదు. జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో దీపం వెలిగించండి. 7 అనే నంబర్ని మీ లక్కీ నెంబర్గా వాడండి. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చంద్రాష్టమం తీసుకుంటే ఈ నెల డిసెంబర్లో 7/12/2025 10:38 నుండి 10/12/2025 2:23 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆరోగ్యం పట్ల కానీ, సంతకం పెట్టేటప్పుడు కానీ, వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పదు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే
ఇక డిసెంబర్ 2025 కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లోను, కుజుడు 3వ ఇంట్లోను, బుధుడు 5వ ఇంట్లోను, గురుడు 10వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 8వ ఇంట్లోను, రాహు 9వ ఇంట్లోను, కేతు 3వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగా కూర్చున్నారు. ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు 20 తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు. ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు, మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ టీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెడ్ లైన్ మరియు వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొన్ని అన్నెసెసరీ ఆక్యుపేషన్స్ రావచ్చు. బాస్తో కాస్త స్మాల్ ప్రెస్టేషన్ ఉంటుంది. జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి. పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు, కొంచెం మిస్గా ఉంది. ల్యాండ్ డీల్స్ 20 తర్వాత చేయండి. రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము, ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు, ఫుడ్, మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు. కానీ కొంచెం మొదటి 10 రోజులు బాగలేదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, బద్ధకం వదలండి, అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి. ట్రావెల్, ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ వీసా ఆలస్యం, కానీ క్యాన్సల్ అయితే కాదు. 20వ తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఇంట్రస్పెక్షన్ తీసుకురండి ముందు. వివాహ దాంపత్య విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. ప్రయాణాలు ఛాన్సెస్, విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి. చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది. కొంచెం సరిదిద్దుకోండి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలందరూ కూడా విద్యార్థులు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసిడిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ముందు కూల్గా ఉండండి. మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి? జరగవలసింది జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. తర్వాత అలసట, విపరీతమైనటువంటి టైర్డ్నెస్ ఉంటుంది. 20వ తారీఖు తర్వాత కొంచెం ఆగుపడుతుంది. 20 లోపు కొంచెం మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ లక్కీ నెంబర్ 3. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా మీకు చెప్పవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసి వస్తుంది. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలంతా కూడాను మీకు చంద్రాష్టమం. ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయ నమః అని చెప్పి 108 సార్లు చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం యొక్క దేవాలయంలో. ఈ నెల మీకు చంద్రాష్టమం 24/12/2025 7:46 నుండి 27/12/2025 3:10 వరకు చంద్రాష్టమం ఉంటుంది. మీకు అందులోనూ గత మార్చి వరకు మీకు అష్టమ శని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077714 వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.